హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నుంచి అయితే ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నుంచి ఇప్పటికే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యి ఇప్పటికే 1 మంత్ కంప్లీట్ అవుతుంది. అలాగే నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికే 5 డేస్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ అందరికీ ఉన్న డౌట్ ఒకటే, ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. అయితే ఒక 5 డేస్ బ్యాక్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మే 12కి ఫార్మసీ, అలాగే మే 19కి ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎంకి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు అని ఎంహెచ్ఎస్ఆర్బీ నుంచి ప్రకటన అయితే రావడం జరిగింది. ఎంహెచ్ఎస్ఆర్బీ నిర్వహించిన ఎగ్జామ్స్ అన్నిటి యొక్క రిజల్ట్స్ కూడా ఈ మంత్ 19th లోపు కంప్లీట్ చేస్తారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రొవిజన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని. ప్రొవిజన్ లిస్ట్కి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఆఫ్టర్ మే 19 తర్వాత అనగా ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ప్రొవిజన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనే సమాచారం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో అతను చెప్తున్న విషయం ఏమిటంటే, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ, మీ పెన్షన్స్ కానీ, లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని, ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు, ఇంకోసారి అవుట్ సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు. మా రామకృష్ణారావు గారు, మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే, ఓ నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు, ఒక నెల ఈయన కాపీ ఆయనకిస్తుండు, అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తున్నారు. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లల్లో ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలనా, షాదీ ముబారక్ ఇవ్వాలనా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలనా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. ఈ 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీతం. దీని ప్రకారం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంత డిలే అవ్వడం జరుగుతుందేమో అని అనుకుంటున్నా. అయితే ఎంహెచ్ఎస్ఆర్బీ ఆస్పిరెంట్స్ అయిన నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసీ, ఏఎన్ఎం మరియు ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన వారు ప్రతి వారం ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డుకి వెళ్ళి ప్రొవిజన్ లిస్ట్ అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడగడం జరిగింది. మాకు ఉద్యోగాలు వస్తే చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అట్లా చేసింది కాబట్టి ఈ గవర్నమెంట్ నర్సింగ్ వాళ్ళకి అంత తొందరగా టీచర్స్కి అందరికి ఇచ్చింది, మాకు కూడా ఇస్తుందని గవర్నమెంట్ అయినా కూడా ఇప్పటి వరకు ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా ఫార్మసీ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎంకి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ రాసిన చాలామంది అభ్యర్థులు ప్రొవిజన్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మే 19 తర్వాత అనగా ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక ప్రొవిజన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసీ, ఏఎన్ఎం అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జూన్ మంత్ ఎండింగ్ లేదా జూలై మంత్ ఫస్ట్ వీక్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తుంది అని సమాచారం. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది. ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ముందుగా నేను మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను.